తన కూతురికి పెళ్ళిడొచ్చిందన్న సంగతి కాలేబు గుర్తించి ఎవడికి పడితే వాడికి వాళ్ళ కూతురు ఇవ్వరా, ఎవడికి పడితే వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఇదిగో చేతులు దులుపుకోవాలని మనలాగా. కానీ కాలేబు గారు అలా ఆలోచించలేదట. ఎలాంటోడు నాకు అల్లుడిగా రావాలో తెలుసా, ఎలాంటోడు నా ఇంటిలో అల్లుడిగా అడుగు పెట్టాలో తెలుసా? ఏ పట్టణాలైతే ఇంకా స్వాధీనపరచుకోకుండా ఉన్నాయో, ఏ పట్టణాలైతే ఇంకా జయించుకోకుండా ఉన్నాయో, ఏ పట్టణాలైతే ఇంకా దేవుడి కోసం రావాల్సినవి ఉన్నావో అవి ఎవరైతే రాబడతాడో అట్టి మగాడికి, అట్టి యోధుడికి, అలాంటి గొప్ప సైనికుడికి నా కూతురిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ మాట ఈరోజు మనం అనగలమా? ఆ మాట మనం అనగలమా? నా ఇంటిలో అల్లుడిగా అడుగు పెట్టే ఇదిగో నా కూతురికి సాటి అయిన వాడు ఎలా ఉండాలి అని అంటే నాలాగా రోషం కలిగిన వాడు ఉండాలి, నాలాగా దేవుడి కోసం ఎక్కడికైనా రేయనక పగలనక పరిగెత్తేంత ఆ మగతనం ఉండాలి వాడి దగ్గర. రాజ్యాన్ని ఇదిగో చేత పట్టుకుని రావాలి, అంత యుద్ధ వీరుడై ఉండాలి. చూసారా, ఒక తండ్రికి కూతురు వివాహం మీద ఎంత గొప్ప ప్లానింగ్